రామాయణం సినిమా టీజర్ దెబ్బకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరూ సెటరేట్ అయిపోయారు. మొన్నటి వరకు ఏమన్నారంటే మాకు గ్లిమ్స్ కావాలి, గ్లిమ్స్ కావాల్సిందే, గ్లిమ్స్ ఇవ్వకపోతే మేము ఒప్పుకోం అని అట్లీ గారిని అయితే బూతులు తిట్టారు. ఇంకా AA22 షేర్లు చేసేయండి, మాకు అవసరం లేదు, ఇలాంటి మాటలు అయితే మాట్లాడారు. కానీ ఎప్పుడైతే రామాయణం సినిమా టీజర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి అందరూ కూడా మాట అయితే మార్చేశారు. మాకు ఫస్ట్ లుక్ వచ్చినా చాలు, లేకపోతే టైటిల్ పోస్టర్ వచ్చినా చాలు, వీడియో గ్లిమ్స్ మాకు అప్పుడే వద్దు, కొద్దిగా టైం అయితే తీసుకోండి, ఈ రకమైన మాటలు అయితే మాట్లాడుతున్నారు. అంటే రామాయణం సినిమా టీజర్ చూసిన తర్వాత రాముడి మీద భక్తి అయితే ఎక్కువైపోయి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారేమో. అలా కాదనమాట, ఇలా జ్ఞానోదయం అయింది. ఆ రామాయణం సినిమా టీజర్ వచ్చిన తర్వాత ఆ టీజర్లో ఉన్న విఎఫ్ఎక్స్ని అందరూ విపరీతంగా అయితే ట్రోల్ చేస్తున్నారు. ఏంటి ఈ సినిమా బడ్జెట్ 4000 కోట్ల, అవుట్పుట్ ఏంటి ఎలా ఉంది, ఈ రకంగా ట్రోల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఆ ట్రోల్స్ అయితే చూసి ఆ ట్రోల్స్కి అయితే భయపడి ఈ AA22 సినిమా గ్లిమ్స్ త్వరగా బలవంత పెట్టి రిలీజ్ చేయించుకుంటే ఆ అవుట్పుట్ కనుక సరిగ్గా లేకపోతే ఇండియా మొత్తం ట్రోల్ చేస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చింది అనుకుంటారో అవసరమైతే ఇంకొద్దిగా టైం అయినా తీసుకుని మాకు మంచి అవుట్పుట్టే ఇవ్వండి, మాకు ఇప్పుడు వీడియో గ్లిమ్స్ అవసరం లేదు, ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి చాలు అనే మాట పైకి అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే వచ్చేసారు. నిజంగా వాళ్ళ మాటల్లో ఒక అర్థం అయితే కనపడింది. ఇప్పుడు సినిమా ఈ AA22 సినిమా ఏదైతే ఉందో ఫుల్లీ విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా అనమాట. షూటింగ్ మొత్తం కూడా ఇండోర్లోనే జరుగుతుంది, అవుట్డోర్లో అయితే జరగట్లేదు. అంటే సినిమాలో ప్రతి ఫ్రేమ్లో విఎఫ్ఎక్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్లోనే విఎఫ్ఎక్స్ అవుట్పుట్ సరిగ్గా బాగాలేక అది కనుక ఆడియన్స్ కంట పడితే విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఈ ఇంటర్నెట్ యుగంలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ అయితే ఆడియన్స్ అయితే చూస్తున్నారు, పాస్ చేసి మరీ ట్రోల్స్ అయితే వేస్తున్నారు. కాబట్టి అట్లీ గారు అంతకుముందు ఏ విఎఫ్ఎక్స్ సినిమా చేయలేదు, ఇదే ఆయన కెరియర్లో ఫస్ట్ విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా, దట్టు అల్లు అర్జున్ గారిది పుష్ప 2 తర్వాత వస్తున్న సినిమా. కాబట్టి ఈ సినిమా నుండి ఫస్ట్ రిలీజ్ అయ్యే కంటెంట్ యొక్క అవుట్పుట్ ఖచ్చితంగా బాగుండాలి, ఖచ్చితంగా ప్రామిసింగ్ అయితే ఉండాలి. అలా కాకుండా ఫ్యాన్స్ అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకటి రిలీజ్ చేసేస్తే అదైతే జనాల్లోకి నెగిటివ్గా అయితే వెళ్ళిద్ది. ఈ విషయాన్ని అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే అర్థం చేసుకోండి. వద్దు, మాకు అప్పుడే వీడియో వద్దు, మాకు పోస్టర్ చాలన్నా, మీకు మంచి అవుట్పుట్ వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకో సంవత్సరం టైం తీసుకుని మాకు మంచి ప్రోడక్ట్ ఇవ్వండి అన్న మాట పైకి అయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే వచ్చేసారు. రామాయణం టీజర్ దెబ్బకి ఒక ఫ్యాండమే సైలెంట్ అయిపోయిందనమాట. అంటే ఓన్లీ రణబీర్ కపూర్ గారి ఫ్యాండమే కాదు, అల్లు అర్జున్ గారి ఫ్యాండమ్ కూడా సైలెంట్ అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయారు. అలా ఉంది ఆ టీజర్ దెబ్బ. మరి అదనమాట మ్యాటర్. మరి అల్లు అర్జున్ గారు మాట మార్చడం, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాట మార్చడం కరెక్టే అని నేనైతే అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ట్రూ అది. అవుట్పుట్ బాగా వచ్చిన తర్వాతే సినిమా నుండి ఫస్ట్ కంటెంట్ రావటం అనేది చాలా ముఖ్యం. ఈ April 8న ఓన్లీ పోస్టర్ ఒకటి వస్తుంది, గ్లిమ్స్ అయితే రాదు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.